ముందుగా తెలుగు ప్రేక్షకులకు విశ్వావసు నామ ఉగాది శుభాకాంక్షలు. మనం విశ్వ ఛానల్ నుంచి ఉగాది పచ్చళ్ళు ఉగాది రోజు పచ్చడి ఎలా తయారు చేయాలి, దానికి ఉన్న ప్రత్యేకత ఏంటి, దాన్ని వివరిస్తున్నాం. ఆ పచ్చడి చేసే విధానాన్ని, ఉగాది పచ్చడిని ఎలా చేస్తామో చూపిద్దాం. ముందు మనం విశ్వావసు నామ సంవత్సరం చాలా ఆనందాలతో ప్రేమకు ఆత్మీయంగా ఈ పేరుంది. రేపు 30వ తారీఖు ఉగాదికి విశ్వావసు నామ సంవత్సరంగా పేరుని ప్రత్యేకరించారు కనుక ఈ సంవత్సరం చాలా ఆనందాలతో ఉంటుందని అందరూ భావిస్తున్నారు. కనుక అసలు ఈ సాంప్రదాయానికి మనకి ఉగాది పచ్చడి ఎందుకు మనం పెట్టుకుంటాము, దానికి కారణాలు, సాంప్రదాయబద్ధంగా ఎందుకు వస్తుంది, తరతరాల నుంచి మన తాత ముత్తాత నుంచి ఈ ఉగాది పచ్చడిని అలవాటు చేశారు. ఉగాది పచ్చడిలో షడ్రుచులు అంటే 6 రకాల రుచులు కలుస్తాయి. అందులో మామిడి, ఉప్పు, తీపి, కారం, ఉగురు, ఇలా 6 రకాలు మనకి దీన్ని మిళితం చేసి మనకి పెట్టిస్తారు. ఇవి ఆనందాలకి, బాధలకు, కష్టాలకు, సుఖాలకు, వీటన్నిటికీ ఇది ప్రత్యేక. ఈ పచ్చడు 6 రకాలు కనుక దీన్ని షడ్రుచులతో మనకి ఇచ్చేస్తారు. అట్లానే ప్రముఖ వాళ్ళు దీన్ని ప్రవచనకర్తలు అయినటువంటి సామవేదం షణ్ముఖ శర్మ గారు చెప్పారు. కేవలం మనకు పూర్వం 4 దొరికేవట: మామిడికాయ, తర్వాత వేప జిగురు, ఆవు నెయ్యి మరియు ఉప్పు, ఈ 4 కలిసి 4తో తయారు చేసేవాళ్ళని చెప్పారు. ఈ ఉగాది పచ్చడిని ఈ విధంగా మనం తయారు చేసి ఉగాదిని మనం విశ్వాచాల ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరూ ఈ పచ్చడి తయారు చేసుకొని మన ఆనందోత్సవాన్ని, మన సాంప్రదాయాన్ని, హిందూ ధర్మాన్ని నిలబెట్టుకోవడానికి ఇది ఒక అవకాశం. ప్రతి పండగకి ఒక ప్రత్యేకత ఉంటుంది. హిందూ ధర్మంలో, సనాతన ధర్మం యొక్క ప్రతిష్టలో ప్రతి ఒక్కొక్క పండగకు, సంక్రాంతికి ఒక స్పెషల్ ఉంటుంది. ఉగాది మనకు భారతీయులకు నూతన సంవత్సరంగా మనం భావిస్తాం. రేపు నుంచి అంటే ఆ భూమికి సంబంధించి ఋతువులు ఇవన్నీ ఒకసారిగా ఒక్కొక్క కర్మంలో మారుతూ ఉంటాయి. రేపు ఉగాది నుంచి ఋతువు మారుతుంది. భూములు మళ్ళీ రైతులందరూ కొత్తగా మొదటి పండుగగా భావిస్తారు. కాబట్టి ఈ ఉగాదిని మనం ఘనంగా జరుపుకోవడం అందరికీ, మన తెలుగు ప్రేక్షకులందరికీ కృతజ్ఞతలు. ప్రస్తుతం మనం ఉగాది పచ్చడి షడ్రుచులకు సమ్మేళనం కనుక ఉగాది పచ్చడిని మనం ఈ విధంగా తయారు చేస్తాం. మొట్టమొదటిగా మనం బెల్లంతో స్టార్ట్ చేద్దాం. బెల్లం మనకు ఇది ఆనందానికి సంకేతం, జీవితంలో తీపి కబుర్లకు ఇది ప్రతీక. నెక్స్ట్ మనం ఉప్పును తీసుకున్నాం. ఉప్పు జీవితంలో ఉత్సాహానికి సంకేతం, జీవితంలో ఎన్నో ఉత్సాహవంతంగా నిర్వహిస్తాం. 3 మనం వేప పువ్వును తీసుకున్నాం. వేప పువ్వు వల్ల మనం చేదు అనుభవాలని ఎన్నిటినో తెలుసుకుంటాం. ఎటువంటి చేదు విషయాలను కూడా జీర్ణించుకునే శక్తి ఏర్పాటుకి ఇది ప్రత్యేక. నెక్స్ట్ మనం చింతపండును తీసుకున్నాం. చింతపండు ఒక మనిషి జీవితంలో నేర్పు అవసరం అనడానికి చింతపండు చాలా ప్రధానం. చింతపండుని మనం నేర్పుగా వ్యవహరిస్తాం. ఒక విషయాన్ని పరిష్కార మార్గంలో అంటే మనిషి నేర్పు అవసరం అనేది ఇది నేర్పుకు ఒక ఉదాహరణగా, నేర్పుకు ప్రత్యేకగా భావించవచ్చు. నెక్స్ట్ మనం పచ్చి మామిడి పండును తీసుకున్నాం. మామిడి తురుమును దీంట్లోకి కలవటకు ఈజీగా ఉంటుంది కాబట్టి మనం మామిడి తురుమును వాడదాం. ఇది జీవితంలో ఎన్నో సవాళ్ళు ఎదురవుతుంటాయి. అనేక పోటీతత్వము, అనేక సవాళ్లకు ప్రతిగా మన పెద్దలు మామిడికాయని వర్ణించారు. తదుపరి మనం అన్నీ చూసాం, కానీ ఉద్రిక్తమైన క్షణాలకు ప్రతీకగా మనం కారమును తీసుకున్నాం. కారం ఉన్నట్టయితేనే జీవితంలో ఒక అనుభూతి, కొన్ని ఆవేశమైన నిర్ణయాలు, మనిషి జీవితానికి కొంత ఒక్కొక్కసారి ఆవేశమే వస్తుంది, ఒక్కొక్కటి ఆవేశమే నష్టపడుతుంది. కానీ ప్రతిదీ ఈ షడ్రుచులు అంటే 6 రుచులు అవసరమే. బాధ, ఆనందం, ఉత్సాహం, తీపి, చేదు, పొగరు, ఇవన్నీ ప్రత్యేకలు. కాబట్టి మన పూర్వం మన పెద్దలు ఈ అన్నిటితో ఈ బంధాలు, మనిషి యొక్క జీవితం ఏ విధంగా ఉండాలి, నేర్పరితనం, ఈ లక్షణాలన్నీ ప్రతి మనిషికి అవసరం అనేది చెప్పడంతో కాకుండా ఈ ఉగాది అంటే సంవత్సరంకు ముందు రోజు, శుభారంభమైన రోజు, మనకి సంవత్సరం మొదటి రోజు, ఈ
ఇవన్నిటినీ మనకి గుర్తు చేస్తూ ఈ సంవత్సరం అంతా ఇటువంటి లక్షణాలు ఉంటాయి, బాధలు, కష్టాలు, సుఖాలు, ఆనందాలు, సవాళ్ళు, వీటన్నిటినీ మనకి చాలా అవసరమైనటువంటివి. ఎక్కడా నువ్వు జీవితాన్ని ఇదిగా అవ్వద్దు. బాధలు వచ్చినా, సుఖాలు వచ్చినా, కష్టాలు వచ్చినా, సవాళ్ళు ఎదుర్కొన్నా కూడా బాగా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ప్రతి సంవత్సరంలో ఇవి నిత్య జీవితంలో, ఒక మానవ జీవితంలో ఈ సహజం అని చెప్తారు. అట్లానే ఈ 6 ఒక మంచి నిదర్శనం జీవితానికి. కాబట్టి కొంతమంది ఈ 6 ఋషులు తట్టుకోలేని వారు వేరు ప్రమాదాలకు లోనవుతారు. కాబట్టి ప్రతి జీవితంలో ఇవన్నీ చాలా ముఖ్యమైనవి. కాబట్టి ఖచ్చితంగా ఈ 6 ఋషుల్ని మనం తింటూ వాటిని అనుభూతులు పొందడం కోసం వాటి నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయాలను మన పెద్దలు మనకు బోధించారు. అవి ప్రతి ఒక్క విద్యార్థికి, ప్రతి ఒక్క కుటుంబంలో పిల్లలకు మనం అందరికీ చెప్పుకొని ఆ పచ్చడిని తినడం కోసము మనకి ఈ కార్యక్రమాన్ని మన పూర్వం మన పెద్దలు పాటించారు. కాబట్టి ఇవన్నీ చాలా అవసరమైనవి. మన పండగకి, ఉగాదికి ఇది చాలా అవసరమైన పండుగ. కాబట్టి ఉగాది పచ్చడిని మనకి ప్రతి ఇంటికి మనకు పెట్టేస్తారు. అట్లానే ఆ రోజు ఆవు నెయ్యి, మనకి సహజ సిద్ధంగా వచ్చేటువంటిది ఆవు నెయ్యి. వీటిని మనం పూర్వం వాడేవాళ్ళం ఆరోగ్యం కోసం. మామిడి పండు కానీ ఇవన్నీ మన ఆరోగ్యంలో రకరకాల మార్పుల్ని, వేప మనకి షుగర్ లాంటి వాటిని తగ్గించుకోవడానికి అది బాగా పనిచేస్తుంది. తర్వాత రాక్ సాల్ట్, అంటే ఉప్పులో నుంచి తీయబడిన రాక్ సాల్ట్ కూడా మనకి కొన్ని ఆరోగ్యానికి కొంత అవసరం. కాబట్టి ఇవన్నీ మిళిత సమ్మేళనమే ఈ ఉగాది పచ్చడి. కాబట్టి విశ్వ ప్రేక్షకులకు ఈ వీడియోని చూసి సబ్స్క్రైబ్ చేయండి, విశ్వ ప్రైమ్కు లైక్ చేయండి, షేర్ చేయండి. 10 మందిని చూసే విధంగా సహకరించి ఇంకా మరెన్నో ప్రోగ్రామ్స్తో మనం ముందుకు ఈ విశ్వావసునామ ఉగాది సంవత్సరంలో ముందుకెళ్ళి, విశ్వావసునామ అంటే విష్ణుమూర్తి యొక్క పేరు కాబట్టి మనకు చాలా ఆనందంగా ఈ సంవత్సరం ప్రేమ అభిమానాలతో నడవాలని కోరుకుంటూ తెలుగు ప్రేక్షకులకు విశ్వ ప్రైమ్ ఛానల్ వారి విశ్వావసునామ ఉగాది శుభాకాంక్షలు. ప్రతి ఒక్కరూ విశ్వ ప్రైమ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రతి ఒక్కరికి ఈ ఛానల్ గురించి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.